తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథములోని ఒక మాట చదువుకుందాం. నా ప్రియమైనటువంటి వారులారా, కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, నీ మాటలు ఆనందాన్ని కలిగిస్తాయి, నీ మాటలు సంతోషాన్ని కలిగిస్తాయి, నీ మాటలు ధైర్యాన్ని కలుగజేస్తాయి, నీ మాటలు ప్రభువా విశ్వాసాన్ని కలుగజేస్తాయి, మీ మాటలు నమ్మకాన్ని కలిగిస్తాయి, ఉజ్జీంపచేస్తాయి. ప్రభువా, అట్టి మాటలను నాతో వినిపించండి తండ్రి, నాకు వినిపించండి అయ్యా, మా శ్రోతలకు వినిపించండి తండ్రి. మీరు మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడితే మీ మాటల్లో జీవం ఉందయ్యా, బలం ఉంది తండ్రి. వినిపింపచేయి తండ్రి. మమ్మలను, ఈ టీవీ సాధనాన్ని, మా శ్రోతలను మీ పాదముల చెంత మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు అంటాడు, మీరు విశ్వాసము గల వారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. నా ప్రియమైనటువంటి వారులారా, కొరింథీ సంఘానికి ఓ సలహా ఇస్తున్నాడు, ఒక సూచన ఇస్తున్నాడు. మరో విధంగా చెప్పాలంటే ఒక ఆజ్ఞను ఆదేశిస్తున్నాడండి. ఏమని? మీ అంతటా ఎవరో కాదు, మీ అంతటా మీరే మిమ్మల్ని శోధించుకోండి, మీ అంతటా మీరే పరీక్షించుకోండి, మీ అంతటా మీరే ఎలా ఉన్నారో చూసుకోండి. ఎవరో కాదు, మీరే. నా ప్రియమైన వారులారా, మంచి పాఠము మనంతటా మనమే నేర్చుకోవాలి, మనమే చెప్పుకోవాలి. చక్కగా ఉంది కదా ఈ పదము. ఇక్కడ ఈ వచనములో పరీక్షించుకొనుట, శోధించుట అనేది ఈ రెండు పదములు అక్కడ వ్రాయబడ్డాయి. నా ప్రియమైన వారులారా, చూచుట ఓ పదం ఉంది, 3 అక్షరాల పదం. అంటే చూడడం, ఇలా ఏంటి అని చూడడం. గమనించుట అంటే ఆ చూచుటలో ఇంకొంచెము శ్రద్ధ పెట్టి చూచినట్లయితే దాన్ని గమనించుట అంటారు. చూచుట మామూలుగా చూడడం, కొంచెము మనసు పెట్టి చూచితే దాన్ని గమనించుట అంటారు. అది తర్వాత ఇంకొంచెము శ్రద్ధ చూపించి గమనిస్తే దాన్ని పరిశీలించుట అని అంటారు. ఆ పరిశీలనలో కూడా ఇంకొంచెం లోతుగా చూచినట్లయితే దాన్ని పరీక్షించుట అంటారు. ఆ పరీక్షనే ఇంకా గొప్పగా, ఇంత గట్టిగా, లోతుగా చూచినట్లయితే శోధించుట అంటారండి. ఇంకా గొప్పగా, ఇంకా లోతుగా, ఇంకా పరిశీలించినట్లయితే దాన్ని పరిశోధించుట అని అంటారండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆదికాండం 22. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించెను. అంటే అంతవరకు ఫ్రెండ్స్గా వస్తున్నారు ఇద్దరు, అంతవరకు చాలా ఫ్రెండ్స్గా వస్తున్నారు. అయితే దేవుడు అంటాడు, అబ్రహామును శోధించాలి అనుకుంటాడు, పరిశోధించాలి అంటాడు. అంటే పెద్ద పరీక్ష అన్నమాట. నిలబడతాడా పరీక్షకు లేదా? నేను కావాలన్నా తన కొడుకు కావాలన్నా తెలుసుకుందాం, నేను కావాలా తన కొడుకు కావాలన్నా. అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా అబ్రామా అని పిలువగా చిత్తము ప్రభువా, మోస్ట్ ఒబీడియన్స్ అంటారు. చిత్తము ప్రభువా, నీ కుమారుణ్ణి నువ్వు బలి ఇవ్వయ్యా. అలాగే ప్రభువా. ఏం బలి ఇవ్వాలని అడగడు, దహన బలి ఇవ్వాలి అంటాడు. పొట్టేలుని ఇవ్వాలన్నా, ఎద్దుని ఇవ్వాలన్నా, దేన్ని ఇవ్వాలా అడగడు. అడగకపోతే
తరువాత నీ కుమారుణ్ణి బలి ఇవ్వు. కుమారుని అడుగుతున్నావా అనలేదు. తరువాత దహన బలిగా ఇవ్వు. అయ్యో దహన బలి చాలా కష్టమైనదే, బాధనే, ఇవ్వలేమే. తీసుకొచ్చి అక్కడ పెట్టి వధించిన తర్వాత ఆ దేవుని యొక్క అగ్ని వచ్చి దహిస్తుంది దహన బలి. అంతేకాదు దానికి కూడా ఏంటయ్యా కుమారుని అడుగుతున్నవే అనలేదు. అనకపోతే అప్పుడు దేవుడు అంటాడు, నీ ఒక్కగానొక్క కుమారుని బలివు, దానికైనా రెచ్చిపోతాడేమని రెచ్చగొడతాడు. స్క్రూ అప్ చేస్తే దానికి రెచ్చిపోడు మన అబ్రమయ్య. నువ్వు బహుగా ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిమంటే మౌనం అలాగే అన్నాడు. అంటే మొత్తము నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక్క వచనంలో అడిగేస్తాడండి దేవుడు. ఒక్క వచనంలో అడిగేస్తాడు. చూసారా, అది పరిశోధించుట అంటే, అది పరిశోధించుట. చూసారా, చూచుట, గమనించుట, పరిశీలించుట, పరీక్షించుట, శోధించుట, పరిశోధించుట. నిలబడ్డా పరిశోధనకు అబ్రాము? నిలబడ్డా పరిశోధనకు? నువ్వు కావాలనో నాకు నీకు నేను కావాలనో నీ కుమారుడు కావాలనో తెలుసుకున్నాడు, నిలబడ్డాడు. అవునా? అలాగే పరిశోధించుకోండి అయ్యా, పరీక్షించుకోండి, శోధించుకోండి అని చెప్పేసి అంటే ఏమి శోధించుకోవాలి అంటే నంబర్ 1 పాయింట్ ఏంటంటే దేవుని వాక్యం ఎడల, దేవుని ఎడల విధేయత కలిగి ఉన్నామా? దేవుని వాక్యం ఎడల, దేవుని వాక్యం ఎడలంటే దేవుని ఎడల విధేయత కలిగిన వ్యక్తి దేవుని వాక్యాన్ని వింటాడు, గ్రహిస్తాడు, గమనిస్తాడు, నడుచుకుంటాడు. అది అలా ఉన్నామా? అలా ఉన్నటువంటి వ్యక్తి నీతి కలిగిన వాడు అవుతాడు. దేవుని యొక్క నీతి కలిగిన వాడు అవుతాడు. దేవుని ఎడల విధేయత కలిగి ఉన్నామా? దేవుని విధేయత కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుని మాటలు, వాక్యాన్ని వింటాడు, గ్రహిస్తాడు, మరి దాచుకుంటాడు, అనుసరిస్తాడు, తెలియజేస్తాడు. అది దేవుని ఎడల విధేయత కలిగి ఉన్నామా? అందుకు ప్రభు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము ప్రవేశించనేరని మీతో చెప్పుచున్నాను. వాళ్ళు బోధిస్తారు కానీ అనుసరించరు. అది ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు బోధిస్తారు కానీ అనుసరించరు. కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యం. అయితే మీరు అనుసరించండి, వాక్యానికి విధేయత చూపించండి, వాక్యాన్ని అనుసరించినట్లయితే పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పేసి యేసు ప్రభువుల వారు కొండ మీది ప్రసంగంలో బోధిస్తాడు. ఆ ప్రియమైనటువంటి వారలారా, ఇంకా దానికి కొంచెము ఎక్స్ప్లెనేషను దానికంటే ముందు ఏంటంటే 5వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అంటాడు, ఈ ఆజ్ఞలలో మీరు ఒకదానినైనను మీరి మనుషులకు అలాగూ బోధించువాడెవడో పరలోకములో మిగుల అల్పుడవును. ఒక్కటి కూడా అనుసరించకుండా బోధిస్తే పరలోకంలో మిక్కిలి అల్పుడగును. అయితే వాటిని కనుగొని అంటే అనుసరించి బోధించువాడు పరలోక రాజ్యంలో మిక్కిలి గొప్పవాడగును. కాబట్టి మనము వాక్యం ఎడల విధేయత కలిగి ఉన్నామా? దేవుని ఎడల విధేయత కలిగి ఉన్నామా? నీతి కలిగి ఉన్నామా అని చెప్పేసి మనల్ని మనము పరిశోధించుకొనవలసిన వారమై ఉన్నాము, శోధించుకొనవలసిన వారమై ఉన్నాము, పరీక్షించుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. కలిగి ఉన్నామా? నా ప్రియమైన వారలారా, నంబర్ 2, రెండవ అంశము, రెండవ పాయింట్ ప్రియమైన వారలారా, మన ఆరాధన నమ్మకమైన ఆరాధనగా ఉందా? మన ఆరాధన నమ్మకమైనటువంటి ఆరాధనగా ఉందా? ఆరాధన తెలుగులో ఆరాధన, ఇంగ్లీష్లో వర్షిపింగ్, మంచి పదం. వర్షిప్ చేయడం అని ఇంగ్లీష్ పదం, తెలుగులో ఆరాధన అన్నారు. ఏంటి ఆరాధన అంటే అర్థం ఏంటి? క్లియర్ కట్గా అర్థం తెలుసుకొని ఉండాలి. మనం ఆరాధిస్తున్నాం. ఆదివారపు ఆరాధన, స్త్రీల ఆరాధన, గృహ ఆరాధనలు ఉన్నాయి. మరి ఆరాధన అంటే ఏంటంటే చాలా ఆరాధన అర్థం నిర్వచనము చెప్పలేదు కానీ బైబిల్ గ్రంథంలో మన పెద్దలు దాని యొక్క భావాన్ని చెప్పారు. చాలామంది చదివాను, చాలా పుస్తకాలు చదివాను. ఆరాధన అంటే దేవునితో సన్నిహితముగా ఉండుట. ఒక భక్తుడు, ఇంకొక భక్తుడు సన్నిహితముగా ఉండి ఆయనతో మాట్లాడుట. ఇంకొక భక్తుడు సన్నిహితముగా ఉండి ఆయన మాటలను వినుట. ఇంకొక భక్తుడు అన్నాడండి. ఆ తరువాత ఆరాధన అంటే తాను ప్రేమించినటువంటి వ్యక్తి పాదాల మీద తన ప్రేమను కృమ్మరించుట,
తాను ప్రేమించినటువంటి వ్యక్తి పాదాల దగ్గర తన ప్రేమను కుమ్మరించుట ఒక భక్తుడు అంటాడు. సామాన్యమైన భక్తులు కాదు వీళ్ళు, చాలా పెద్దవారు భక్తులు. ఆ తర్వాత ఆరాధన అంటే మానవ నేత్రమునకు కనబడని ఆ ప్రియుని మనోహరత్వాన్ని, మహిమ సౌందర్యాన్ని కనుగొనట. మానవ నేత్రానికి కనబడని మనోహరత్వాన్ని, మహిమ సౌందర్యాన్ని కనుగొనుట, పొందుట ఆరాధన. అదేంటి ఆరాధన. అలాంటి ఆరాధన ఎంత సంతోషంగా ఉంటుందో కదా. కనబడని ప్రియుని యొక్క మనోహరత్వాన్ని, కనబడని ప్రియుని యొక్క మహిమ సౌందర్యాన్ని కనుగొనుట. మన ఆరాధనలో యేసు యొక్క మనోహరత్వము, యేసు యొక్క మహిమ సౌందర్యము కనపడాలి. మనకు కనుక్కునేట్టుగా ప్రవర్తించాలి. అది ఆరాధన అంటే. తర్వాత ఇంకొక బాగా నచ్చినటువంటి మాట నాకు, ప్రియురాలు తన ప్రియుని సాంగత్యంలో పొందు ఆనందానుభూతి క్రైస్తవులు యేసు దగ్గర పొందినట్లయితే అది ఆరాధన. ప్రియురాలు తన ప్రియుని దగ్గర, తన ప్రియుని సాంగత్యంలో పొందు ఆనందానుభూతి క్రైస్తవులు తన ప్రియుడైనటువంటి యేసు దగ్గర పొందుటను ఆరాధన అంటారండి. ఆ ఆనందాన్ని పొంది బయటికి వెళ్తే అది నిజంగా ఎప్పుడు పొందుతాం? అది నా ప్రియమైన వల్ల పొందుతామా? ఎప్పుడు పొందుతాము? పొంది ఉన్నామా? ఎన్ని ఆరాధనలు అయిపోయినాయి. ప్రభువా నిన్ను పొందానయ్యా, చాలయ్యా అని సంతోషంతో నింపుకొని పోయామా? ప్రియమైనటువంటి వాళ్ళ ఇటువంటి ఆరాధనను మనం కలిగి ఉన్నామా? ఎందుకు కలిగి ఉండకూడదు? ఎందుకు కలిగి ఉండమంటే ప్రభు అంటాడు మత్తయి సువార్త తన కొండమీది ప్రసంగంలో 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కొండమీది ప్రసంగంలోని యొక్క క్లుప్తమైనటువంటి సారాంశము వ్రాయబడింది గ్రంథంలో. అక్కడ అంటాడు ఆ 5, 6 అధ్యాయుల్లో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి మాటలు, మనుషులందరికీ కనబడవలనని ఆరాధనలో పాల్గొంటాము. పాట పాడుట కానీ, వాక్యం చదువుట కానీ, ఇంకా ఏదైనా సరే మనుషులందరికీ కనబడాలి. గొప్పతనం టీవీ. తర్వాత తమను గణపరచుకొనవలనని ప్రయత్నిస్తాము. అంతేకాకుండా సమాజంలో, సమాధ మందిరంలో తమ బూరలు ఊదుతారంటే బోస్టింగ్, తమను గురించి గొప్ప చెప్పుకోవడము. అది కాదు ఆరాధనలు ఉండాల్సిందే అని ప్రభు చెప్పాడు. ఇతరులకు కనబడవలనని ధర్మం చేయకూడదు. అది కాదు ఆరాధనలో ఉండవలసినటువంటిది. వ్యర్థమైనటువంటి మాటలు ప్రసంగంలో కానీ ప్రార్థనలో కానీ ఉపయోగించినట్లయితే అది నిజమైనటువంటి ఆరాధన కాదు. విస్తారమైన వ్యర్థమైనటువంటి మాటలు ఉండకూడదు. తర్వాత అంటాడు రహస్యముగా ఉండాలి. వారిలో ఉండదు. ఎవరిలో? ఆ శాస్త్రుల్లో, ఆ పరిచయుల్లో, ఆ బోధకుల్లో ఉండదయ్యా. అందువలన అది ఆరాధన కాదు అంటాడు. యేసయ్య చెప్పిన మాటలని కొండమీది ప్రసంగంలోని మొదటి, అంటే 5వ అధ్యాయంలోని మొదటి మాటల్లోనే ఈ మాట ఉంది. అది ఆరాధన అనిపించుకోనకూడదు. మన ఆరాధన ఎలా ఉంది పరీక్షించుకుందాం. మొదటి మాట ఏంటంటే మన యొక్క వాక్యానికి విధేయతలమే ఉన్నామా లేదా, ఆరాధన కలిగి ఉన్నామా లేదా. తర్వాత ద్రవ్యము ఎడల ఎలా ఉన్నాం, ద్రవ్యం ఎడల ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటే కొండమీది ప్రసంగం 5, 6, 7 చూడండి. 19వ వచనంలో ఈ మాట రాయబడింది. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు. చక్కగా మాట్లాడతాడు. ఇంకా ఎక్స్ప్లెనేషనే అక్కర్లేదు. యేసయ్య మాట్లాడితే బోధకుడు, ఆయన మామూలు బోధకుడు కాదు, ఆయన సద్బోధకుడు. పిలిచారు, సద్బోధకుడా అని పిలిచారు ఆయన. అంతకంటే ఎక్కువగా మాట్లాడేది ప్రపంచంలో. యేసు కంటే మించి మాట్లాడగలిగిన వ్యక్తి ఒక్కరు కూడా లేదు. అందువల్ల మీ కొరకు భూమి మీద ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మట తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడ ఉంటుంది. ఎంత స్పష్టంగా మాట్లాడాడు. ధనము ఎడల ఎలా ఉన్నావు? ధనము ఎడల ఎలా ఉన్నావు? దొరికిందే చాలు అంతే, కనబడిందే చాలు అంతే. నా ప్రియమైన వారలారా, ఎలా ఉన్నావు? అక్కడే అంటాడు యేసుప్రభులు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడంటే, ఎవడును 2 యజమానులకు దాసులుగా ఉండనేరడు.
అతడు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుణ్ణి విడిచి సిరిని హత్తుకొని, సిరిని సంపాదించుకొని, సిరిని మూటగట్టుకొని, సిరి వైపే చూస్తున్నటువంటి అనేకులు దేవునికి దూరమై పతనమైపోయినటువంటి వారిని చూడగలము. పతనమైపోయిన వారిని చూడగలము. అటువంటి వారిలో తప్పు తెలుసుకొని ముందుకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి జక్కయ్య మాత్రమే. నా ప్రియమైన వారులారా, చూచారా ఆ విధంగా సంపాదించుకునే వాళ్ళంటే యేసయ్యకు చాలా చాలా అయిష్టము, కోపము. యెరూషలేం దేవాలయంలోకి వెళ్తాడు యేసయ్య. వెళ్ళేటప్పటికల్లా అక్కడ కానుకలు, అర్పణలు అర్పించడానికి ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి వస్తారు. ఆయా ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తే వాళ్ళ డబ్బు అక్కడ వేయడానికి వీల్లేదు. యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి చెలామణిలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని వేయాలి. ఆ పైకం తీసుకొని యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ద్రవ్యం, చెలామణి అవుతున్న ద్రవ్యాన్ని ఇవ్వాలి. ఎక్స్చేంజ్ మనీ ఇవ్వాలి. దాన్ని ఇవ్వడానికి ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ ఏర్పాటు చేస్తుంటారు టేబుల్స్ మీద పెట్టుకొని, లాభం సంపాదించుకోవడానికి. యేసయ్య ఏం చేశాడో తెలుసా? యేసయ్య ఏం చేశాడు అంటే ఆ బల్లలని పడదోసేసాడు. సంపాదించుకుంటుంటే బల్ల ఏమన్నాడు? నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా మార్చారు అని పడదోసేస్తాడు. దొంగల గుహగా చేశారని చెప్పేసి అంటాడు. చూసారా? యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుంటేటో చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తోలివేసెను. రూకలు మార్చువారి రూకలను చల్లివేసి వారి బల్లలను పడదోసి పావురములు అమ్మును వారితో, వీటిని ఇక్కడి నుంచి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. ద్రవ్యం ఎడల మనం ఎలా ఉన్నాం? ద్రవ్యం ఎడల ఎలా ఉన్నాం? మొదటి మాట, దేవుని ఎడల లేక దేవుని వాక్యం ఎడల మనం విధేయత కలిగి ఉన్నామా? రెండవ మాట, మనం పాల్గొంటున్నటువంటి ఆరాధన నమ్మకమైన ఆరాధనగా ఉన్నదా? మూడవ మాట, ద్రవ్యం ఎడల మనం ఉన్నామో పరీక్షించుకోవాలి. ప్రియమైన వారులారా, నాలుగవది నిరాక్షేపమైన మాట. నిరాక్షేపం అంటే నిరాక్షేపమైన ప్రేమ, అంటే నిరభ్యంతరమైనటువంటి ప్రేమ, అభ్యంతరములు లేని ప్రేమ, అడ్డంకులు లేని ప్రేమ, సాకులు లేని ప్రేమ, తీర్పు తీర్చని ప్రేమ కలిగి ఉన్నామా? ప్రేమ ఉంది, కానీ ఈ ప్రేమ ఎలాంటిది ఉండాలి? నిరభ్యంతరమైన ప్రేమ కావాలి, సాకులు లేని ప్రేమ కావాలి, తీర్పు తీర్చని ప్రేమ కావాలి, ఆక్షేపణ లేని ప్రేమ కావాలి. అటువంటి ప్రేమను కలిగి ఉన్నామా? నిరాభ్యంతరమైన ప్రేమ మాత్రమే ఇతరులతో సత్సంబంధములను కలిగి ఉంటుంది. వారు ఎప్పుడు ఇతరులకు అన్యాయము చేయరు, అన్యాయపు తీర్పు తీర్చరు, ఇతరులకు బాధ కలిగించరు, ఇతరుల యొక్క క్షేమాన్ని గుర్తిస్తారు, ఇతరుల క్షేమాన్ని కోరుతారు, ఇతరుల క్షేమం కొరకు ప్రయాసపడతారు. నిరాక్షేపమైనటువంటి ప్రేమ, నిరభ్యంతరమైనటువంటి ప్రేమ, కల్మషము లేని ప్రేమ కలిగి ఉండాలి క్రైస్తవులు. ఎవరు ఆదర్శము? యేసే ఆదర్శము. యేసే ఆదర్శము. నా ప్రియమైనటువంటి వారులారా, చూసారా? మరి దీనికి సంబంధించినటువంటి మాటలు యేసు ఏం చెప్పాడు? కొండమీది ప్రసంగంలోనే అద్భుతమైనటువంటి ప్రసంగము యేసయ్య చేసిన కొండమీది ప్రసంగము. ఇది నట్షెల్ అంటే ధర్మశాస్త్రంలోని వాటన్నిటిని క్లుప్తీకరించినటువంటి ద లా ఇన్ నట్షెల్, సంక్షిప్తమైనటువంటి ధర్మశాస్త్రము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 5 వచనాల వరకు అక్కడ వ్రాయబడినటువంటి మాటలను గమనించుతాం. మీరు తీర్పు తీర్చకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకు కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో ఉన్న దూలమునుండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకునమని చెప్పుట ఎలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయట నీకు తేటగా కనపడును. అందువలన
పౌలు అంటాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభు అంటాడు ఇంకొక మాట, మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుచున్నారో, మనుషులు మీకు ఏమి చేయవాలని కోరుచున్నారో మీరు వారికి అదే చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, కావున మనుషులు మీరు ఏమి చేయవాలని కోరుదురో, వాళ్ళు ఏమి చేయాలని కోరుకుంటారో అలాగనే మీరు వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ధర్మశాస్త్రం అంతా కూడా అందులోనే, ధర్మశాస్త్రం అంతా కూడా అంతా ఆ ఒక్క మాటలో ఇమిడి ఉంది అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో మీరు అదే చేయండి. చూడండి, ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును సారాంశము ఇదే. ఎంత క్లుప్తంగా, ఎంత చక్కగా ఒక్క మాటలో, ఒక్క వచనంలో యేసయ్య చెప్పాడు. నిజంగా ఈ విధంగా ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పరు. ఏ దేవుడు, ఏ దేవత, ఎవరు కూడా చెప్పలేరండి. నా ప్రియమైనటువంటి వాళ్ళ, సరే ఇంకొక మాట పరీక్షించుకోవడానికి, ఇంకొక మాట ఏంటంటే నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్. నా ప్రియమైన వాడు, నిత్య జీవం అంటే పరలోకములో శాశ్వతంగా మనము పొందబోయేదాన్ని నిత్య జీవము, శాశ్వతత్వములో మనం ఏమైతే పొందుతామో దాన్ని నిత్య జీవము అని అంటారు. నిత్య జీవం అంటారు. ప్రభు ఏమనంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలోనే సంక్షిప్తంగా చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా అని నన్ను పిలిచేవాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమునందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఒక్క వచనంలో ఎంత చక్కగా, హౌ సింప్లిఫైడ్ ఇది చూడండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. చూసారా, చాలు ఒక్క మాట ఎంత చక్కగా మాట్లాడాడు యేసయ్య. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. దానికి ప్రభు ఇంకొంచెము జోడించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. 7వ అధ్యాయము 24, 27 వచనాల్లో ఏమి రాయబడిందో ఒకసారి చూద్దాం. కాబట్టి నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు ఎలా ఉంటాడంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ పునాది బండ మీద వేయబడలేదు కనుక అది పడిపోయెను అని వ్రాయబడి ఉంది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని వానిని పోలి ఉండును. ఇసుక మీద నా మాటలు విని, క్లుప్తంగా చెప్పాలండి, నా మాటలు విని అనుసరించేవాడు ఎలా ఉంటాడంటే రాతి మీద పునాది వేసిన వాడిలాగా ఉంటాడు. వర్షం వచ్చింది, వరద వచ్చింది, అయితే బండ మీద వేసిన పునాది కాబట్టి ఆ ఇల్లు కూలిపోలేదు. అయితే నా మాటలు విని దాన్ని అనుసరించక ఉండేవాడు ఎలా ఉంటాడంటే, పునాది లేకుండా ఇసుక మీద కడితే ఉంటుందా? వర్షం వస్తుంది, వరద వస్తుంది, నిలబడదు, పునాది లేదు, ఇసుక మీద కట్టింది కాబట్టి ఆ యొక్క ఇల్లు కూలిపోతుంది. ఆ కూలిపాటు గొప్పది అని కూలిపోవడము గొప్పది అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఆయన యొక్క నిత్య జీవం పొందాలంటే ఆయన మాటలు అనుసరించాలి, చేయాలి. ప్రభువా అని పిలిస్తే కాదు, పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని. చిట్ట చివరి మాట విశ్వాసములో ఎలా ఉన్నాము. నా ప్రియమైనటువంటి వారలారా, మన విశ్వాసము ఎలాంటిది? బలమైన విశ్వాసమేనా? శతాధిపతి అంటాడు, అయ్యా ఇక్కడ నుంచి నీవు నా ఇంట్లో అడుగు పెట్టవలసినటువంటి వాడిని కాదు, అపాత్రుడు నేను. ఇక్కడ నుంచి నువ్వు నా ఇంటికి రానవసరం లేదు, ఇక్కడ నుండి నువ్వు ఒక్క మాట అంటే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ప్రభు అంటాడు, ఇతని విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలులో ఇట్టి విశ్వాసాన్ని నేను చూడలేదు అని చెప్పేసి అంటాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమె అన్నీ ఖర్చు పెట్టుకుంది, స్వస్థపరచబడలేదు. జనాల్లో ఉంటాడు యేసయ్య, ఎదురుగా పోవడానికి కూడా ధైర్యం లేదు, అడగలేదు. అయితే వెనక నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలని చెప్పేసి వెనక నుంచి వచ్చి ఆ వస్త్రపు చెంగును ముట్టుతుంది. ఎవరు ముట్టింది?
నన్ను ముట్టారు ఎవరో? పేతురు అంటాడు, ప్రభువా ఇంతమంది మీద మీద పడుతుంటే ఎవరని చెప్పగలం ప్రభువా? లేదు, నా నుండి ప్రభావం పోయింది, ఎవరో ముట్టారు. వెదురుగు వస్తుంది గడగడ వణుకుతూ, ప్రభువా నిన్ను ముట్టిన దాన్ని నేనేనయ్యా. అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. చూసారా మన విశ్వాసం ఎలా ఉంది? శతాధిపతి యొక్క విశ్వాసం చూసాము. 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నటువంటి ఆమెను చూసాము. దయ్యము సురోఫెనికై వంశస్థురాలైనటువంటి ఒక ఆమె తన కూతుర్ని బాగు చేయించుకోవడానికి వచ్చి, అయ్యా కుక్క పిల్లలు కూడా తన యజమానిని టేబుల్ మీద నుంచి పడే బల్ల మీద నుంచి పడే ముక్కల కొరకు ఎదురు చూస్తాయి కదయ్యా. అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. నా ప్రియమైన వారలారా, చూసారా ఎంత విశ్వాసము వారిది. మన విశ్వాసం ఎలా ఉంది? పరీక్షించుకోవాలి, మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. నా ప్రియమైనటువంటి వారలారా, చూసారా పరీక్షించుకోవాలి. ఏమేం పరీక్షించుకోవాలి? మనము వాక్యం ఎడల విధేయత కలిగి నీతి కలిగి ఉన్నామా? రెండవ మాట, మన ఆరాధన నమ్మకమైన ఆరాధనగా ఉన్నదా? నమ్మకమైన ఆరాధనగా ఉన్నదా? వాక్యం వినేసి గబుకుని వెళ్ళిపోతాం. బిగినింగ్ నుంచి చివరి దాకా ఉండాలి, ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. ప్రియమైన వారు, మూడవది ద్రవ్యం ఎడల ఎలా ఉన్నాము? మన యొక్క ఉద్దేశం, తలంపు, ప్రవర్తన ఎలాది? తర్వాత నిరాక్షేపమైన ప్రేమను కలిగి ఉన్నామా? నిరభ్యంతరమైన ప్రేమను కలిగి ఉన్నామా? తీర్పు తీర్చే ప్రేమను కలిగి ఉన్నామా? ఎలాంటిది మన యొక్క స్వభావము? తర్వాత నిత్య జీవము ఎడల మనం ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం? ప్రభువా అని పిలిస్తే నిత్య జీవంలో ప్రవేశించలేము, కానీ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారము చేయాలి. చేసేవాడు ఎలా ఉంటాడు? పునాదివే తీసి బండ మీద కట్టినటువంటి గృహం వలె ఉంటాడు. ప్రియమైనటువంటి వారలారా, పరలోకంలో ప్రవేశించలేని వ్యక్తి ఎలా ఉంటాడంటే, వింటాడు, అనుసరించడట, పునాది లేకుండా ఇసుక మీద ఇల్లు కట్టిన వాడి వలె ఉంటాడట. చివరి మాట, విశ్వాసములో మనము ఎలా ఉన్నామో పరిశీలించుకోవాలి, పరిశీలించుకుందామా? ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. ప్రియ ప్రభువా, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవా, నీ మాటలు విలువైనవి తండ్రి. ప్రభువా ఏమని చెప్పగలను ప్రభువా నీ మాటలు విలువను? ఏమని కొనియాడగలను ప్రభువా నిన్ను, నీ యొక్క మాటలను? ప్రభువా గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పరీక్షించుకోమని నాయన నువ్వు రాయించినటువంటి మాటలను చదివే అర్హత లేని మాకు తండ్రి, ఆయన వినే అర్హతను, బోధించే అర్హతను కూడా అనుగ్రహించావు తండ్రి. వందనాలు ప్రభువా. బోధించట వినుట కాదు కానీ ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి ప్రభువా, తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలి. సహాయం చేయి నాయన, సహాయం చేయి తండ్రి, సహాయం చేయ. బోధించినటువంటి మాటలు ఎంత మాత్రము వ్యర్థమైపోకుండా మా శ్రోతల హృదయాలలో నిలిచి ఉండాలి, జీవితాలను మార్చాలి ప్రభువా. నీ ఆత్మ కార్యాన్ని ప్రభువా మా యొక్క శ్రోతల హృదయాలలో జరిగించుమని ప్రార్థిస్తున్నాం. దీనుడనైన నన్ను మీరు వాడుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరొక్కసారి తండ్రి మా శ్రోతలను, మమ్మలను కృపగల మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు మెండుగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.